వాక్యంలో కొన్ని మాటలు మనం గుర్తు చేసుకొని ప్రభువుని మనము ఆరాధిస్తాం. చూడండి, 116వ కీర్తన 116వ కీర్తన 12, 13, 14 వచనాలు చదువుకుంటాం. 116వ కీర్తన 12, 13, 14 వచనాలు చదువుకుంటాం. పేజ్ నెంబర్ 514, 116వ కీర్తన 12, 13, 14 వచనాలు. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్ర చేత పట్టుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించెదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రింగల పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీ స్తోత్రాలు. సమయంలో మరొకసారి నీ పాదాలు చెందుకొస్తున్నాము. మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రభు దినాన్ని బట్టి స్తోత్రాలు. మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించడం కొరకై మీరు మా ఎడల చూపించిన నీ యొక్క గొప్ప ప్రేమను బట్టి స్తోత్రములు. ఆయన మమ్మల్ని రక్షించుకున్నారు. ఇంతవరకు మా జీవితంలో కాపాడి భద్రపరుస్తూ వచ్చారు. మాకు సహాయం చేస్తూ వచ్చారు. అందును బట్టి మిమ్మల్ని ఆరాధించినట్లు మమ్మల్ని శుద్ధపరచండి. వాక్యమును ఆధారం చేసుకుని నేను ఆరాధించే ధన్యత మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించము, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధిలో ఇప్పటికీ మీరు తీసుకొచ్చిన జనులను బట్టి స్తోత్రాలు. ఇంకా కొంతమంది రావాల్సిన వారు ఉన్నారు. ఆరాధనలో వారు పోగొట్టుకోకుండా ఆరాధనలో ప్రవేశించడానికి వారిని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన భక్తి కలిగి నేను ఆరాధించినట్లు, ఆత్మతో సత్యంతో ఆరాధించినట్లు, నువ్వు చేసిన ఉపకారములకు రక్షణ పాత్ర ఎత్తి ఆరాధించినట్లు ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. మాకు దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు. మీ దాసునిగా నన్ను కూడా మీరు మరుగుపరిచి నన్ను బలపరిచి నీ మాటలు నా నోటుంచి నన్ను బలపరిచి నీ మాటలు నీ ప్రజలకు వెల్లడించినట్లుగా సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. నా నోట కీర్తన 81:10 ప్రకారం, మత్తయి సువార్త 10:20 ప్రకారం మీరు నన్ను బలపరచమని కోరుకుంటూ వందనములతో యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సరే, ఇక్కడ రాయబడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు మరి కోరుతూ ఉన్నాడు. చూడండి ఏం రాయబడింది 12, 13, 14 వచనాల్లో. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమీ చెల్లించదును. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. నా మ్రొక్కుబడులు చెల్లించదను. యెహోవాకు నా మ్రొక్కుబడులు చెల్లించదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మన కొరకు ఆయన చేసిన ఉపకారములన్నిటికీ కూడా మనం ఏం చేయాలా? రక్షణ పాత్ర చేతపుచ్చుకుని యెహోవాకు మన మ్రొక్కుబడులు చెల్లించాలి. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించాలి. కాబట్టి దేవుడు మనకు చేసిన ఉపకారాల కొరకై ఆయనకు మనం మ్రొక్కుబడులు చెల్లించవలసిన వారంగా మనం ఉన్నాం. మన మ్రొక్కుబడులు ఆయనకు చెల్లించుట అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైన విషయంగా ఉంది. దేవుడు చేసినటువంటి ఉపకారములు అంటే ఏంటి? ఏం చేశాడు? ఏం ఉపకారాలు చేశాడు? ఉపకారం చేసిన వాళ్లకు మనం ఏం చేయాలంట? ఏం చేయాలా? అపకారం చేయకూడదు. ఉపకారం చేసిన వాళ్లకు అపకారం చేయకూడదు. లోకంలో పద్యం కూడా పాడతాం, ఉపకారము చేసిన వాడికి అపకారము చేయకూడదు. ఏం చేయాలా?
ఏం చేయాలి? కృతజ్ఞతగా ఉండాలి. ఉపకారం చేసిన వారికి కృతజ్ఞతగా ఉండాలి. ఈ దినాల్లో అనేకులు కృతజ్ఞత లేని వారై ఉంటారని వాక్యంలో రాయబడి. చూడండి ఎక్కడుంది ఆ మాట? కృతజ్ఞత లేని వారుగా ఉంటారు. మరి తీయండి ఆ మాట, మీరే తీయండి. నేను చెప్పడానికి ముందు మీరే తీస్తే చదివితే మంచిది. ఎక్కడ? 2 తిమోతి 3వ అధ్యాయం. 2 తిమోతి 3వ అధ్యాయం ఒక మాట రాయబడింది. 2 తిమోతి 3వ అధ్యాయము 2వ వచనంలో చివరి మాట. 2వ వచనంలో చివరి మాట, కృతజ్ఞత లేనివారు ఎలా ఉంటారంట? మనుషులు ఎలా ఉంటారు? అంత్య దినాల్లో మనుషులు ఎలా ఉంటారంట? కృతజ్ఞత లేని వారుగా ఉంటారంట. అంత్య దినాల్లో కృతజ్ఞత లేని వారుగా ఉండే ఈ మనుషులు మరి చేసిన మేళ్ళను మర్చిపోయేవారుగా ఉంటున్నారు. లేదా దేవుని యొద్ద నుండి పొందిన మేళ్లను మర్చిపోయేవారుగా ఉంటున్నారు. కనుక కృతజ్ఞత లేనివారు. చూడండి, అందుకనే దేవుని వాక్యములో 1 దశలోనిక 5వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. 1 దశలోనిక 5వ అధ్యాయం 16వ వచనం, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఇక్కడేం రాయబడింది? ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో దేవుని చిత్తం ఉందంట. ఇలా చేయటం అనేది దేవుని చిత్తము జరిగించుట. కాబట్టి అక్కడ మాట చూడండి, ప్రతి విషయమును గూర్చి కూడా మనం ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా మనం ఉండాలి. అందుకే 116వ కీర్తనలో 17వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. 17వ వచనంలో ఏం రాయబడింది? నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించదను. చూసారా? ఈ గొప్ప భక్తుని లక్షణాలు మన జీవితంలో కూడా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. చూడండి, ఎందుకు పెట్టాను ఆయనకు ఆ పేరు? గొప్ప భక్తుని లక్షణాలని ఎందుకు పిలుస్తున్నాం? ఆయన గొప్పగా దేవునికి తన మొక్కుబడులను చెల్లించాడు, కృతజ్ఞతార్పణలు అర్పించాడు. ఆయన ఆవరణంలో ఆయన ప్రజలతో కలిసి ఆయన ప్రజల మధ్యన యెహోవాను గొప్ప చేస్తున్నాడు, ఆయనను ఘనపరుస్తున్నాడు, ఆయనకు మొక్కుబడులు చెల్లిస్తున్నాడు. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? కృతజ్ఞత లేని వారుగా ఉంటామా? కృతజ్ఞత గలవారుగా ఉంటామా? కృతజ్ఞత లేని వారుగా ఉంటామా? కృతజ్ఞత గలవారుగా ఉంటామంటే మరి చివరి దినాలు కదా, వాక్యంలో ఉంది కదా బ్రదర్. కాబట్టి నేను కృతజ్ఞత చెల్లించడం కష్టమే అనుకుంటా, అందుకే దేవుడు రాయించాడు అనుకుంటారు కొందరు. అంటే అంత్య దినాలు అపాయకరమైన కాలంలో వస్తాయి, అందులో కృతజ్ఞత లేని వారు ఉండారని చెప్పాడు కదా దేవుడే. అందువల్ల నేను కృతజ్ఞత చెల్లించలేను, కృతజ్ఞత దేవునికి చెల్లించలేను అంటామా? కాబట్టి దేవుడు చేసిన ప్రతి మేలు కొరకై అందుకని ఏమన్నాడు? ప్రతి విషయమునందును 1 దశలోనిక 5:16 ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి ఈ దినాలు చూడండి ఎలాంటి దినాలు అన్నాడు? అంత్య దినములు, అపాయకరమైన దినములు. ఈ దినాల్లో కూడా మనం ఇంతవరకు భద్రపరచబడుతూ వచ్చాం, ఇంతవరకు దేవుని చేత కాపాడబడుతూ వచ్చాం. దేవుడు మనకెంతో భద్రతనిస్తూ వచ్చాడు. చూడండి ఎలాంటి భద్రతనిచ్చాడు? కోడి తన రెక్కల క్రింద తన పిల్లలకి ఎలాంటి భద్రతనిస్తుందో అలాంటి భద్రతనిస్తూ వచ్చాడు దేవుడు. కాబట్టి ఈ విషయంలో యెహోవా నాకు చేసిన ఉపకారం ఏంటయ్యా అంటే ఆయన నన్ను ఇంతవరకు భద్రపరిచాడు, అన్ని విషయాల్లో దీవించాడు, అన్ని విషయాల్లో మనల్ని ఏం చేశాడంట? దీవించాడు. చూడండి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం కొన్ని మాటలు చూద్దాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము చూడండి 3-4 వచనాలు నుండి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు, నీ కరప ఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు,
నీ గొర్రె మేకల మందలు దీవింపబడును, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు అని అక్కడ రాయబడి 5వ వచనం 6వ వచనం వరకు కూడా ఎన్నో దీవెనలు దేవుడు అక్కడ తన యొక్క పిల్లలకు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. కనుక దేవుని దీవెన మనకు అనుగ్రహించి మానవులను ఆయన ఏం చేస్తున్నాడు? పశువుల విషయంలో, పంటల విషయంలో, లేకపోతే ఇంకేముంది కింద 8వ వచనం చూడండి. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. దేవుని పిల్లలకు దేవుడిస్తున్న దీవెనలు, ఆశీర్వాదాలు ఇక్కడ వ్రాయబడుతూ వచ్చాయి. ఇంకంతేకాదు, కొద్ది కిందకి వెళ్ళండి. కొద్ది కిందకి వెళ్తే 12వ వచనం యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. ఏమన్నాడు? నీ కోసము ఆకాశమందున్న తన ధననిధిని తెరిచి నిన్ను ఆశీర్వదించాడు, నిన్ను దీవించాడు. దేవుడు ఈ యొక్క చివరి దినాల్లో కూడా మనకు ఎంతో భద్రతనిస్తున్నాడు. దీవించబడుతున్నాం ప్రియులారా. కనుక ఇంకా అనేకమైన విషయాలు అక్కడ వ్రాయబడుతూ వచ్చినాయి. చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఏం చేయాలంటున్నాడు? 14వ వచనం అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకునవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రింది వాడవుగా ఉండవు. ఈ దీవెనలన్నీ కూడా నీ మీదకి వచ్చిన తర్వాత ఒకవేళ నీ హృదయము దేవుని నుండి తొలగిపోయి అన్య దేవతలను అనుసరిస్తే ఏమైందంట? అనుసరిస్తే ఈ ఆధిక్యతలన్నీ పోగొట్టుకుంటాం. ఒకళ్ళు అనుసరించకుండా, అంటే అన్యుల దేవతలను అనుసరింపక వాటిని పూజింపక నున్న ఎడల నేను ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ గైకొన్న ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. తర్వాత నీవు పైవాడవుగా ఉండు కానీ కింద వాడవుగా ఉండవు. చూడండి, దేవుని ఆశీర్వాదం మనకేం తీసుకొచ్చింది? పరలోకపు ధననిధిని మన కోసం ఆయన తెరిచాడంట. పరలోకపు ధననిధి, పైనుండి సహాయము. ఇక్కడ లోకపరమైనటువంటి విషయాల్లో, ఈ లోకంలో మనం జీవించడానికి కావలసినటువంటి విషయాల్లో ఆయన ఆశీర్వాదం, దీవెనలు. ఇప్పుడు అక్కడ చూడండి, పంటలు, పశువులు, తర్వాత నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు, నీ యొక్క ప్రయాణాల్లోనూ దేవుడు నేను దీవించాడు. అంతేకాదు, నీ ఉద్యోగంలో దీవించాడు, నీ వ్యాపారంలో దీవించాడు, నీ యొక్క చేతి పనిని దీవించాడు. నీ యొక్క చేతి పని దీవించబడినప్పుడు నువ్వు తృప్తిపరచబడటం అనే ఆ గొప్పదైనటువంటి అనుభవం నీకు కలుగజేస్తూ వచ్చిన నీ దేవుడు ఎవరండి? నీ దేవుడు. అందుకనే దేవుని యొక్క ఏర్పాటులోకి వచ్చిన దేవుని ప్రజలైనటువంటి వారి పైన ఆయన తన దీవెనలను ఏం చేశాడు? వారి తలపై నుంచాడు. వారి యొక్క తల మీదకి దీవెనలు వచ్చేటట్లు చేస్తూ వచ్చిన దేవుడు. ఇన్ని ఆధిక్యతలు మనకు కలుగు చేసిన దేవుడు. తర్వాత ఇంకొక మాట మనం చూస్తాం. దయచేసి చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఒక ఆయన చూడండి, ఒక ఆయన యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తాం. యోబు 1:10 నీవు అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. ఇక్కడ యోబు అనేటువంటి ఒక గొప్ప భక్తుడిని మనం చూస్తున్నాం. యోబు అనేటువంటి గొప్ప భక్తుడు దేవుని చేత మంచి సాక్ష్యాన్ని పొందినవాడు, దేవుని చేత మంచి పేరును పొందినవాడు, యథార్థ వర్తనుడు,
న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ఆయనకు ఏం చేసినాడంట దేవుడు? ఆయనకు ఆయన కుటుంబీకుల చుట్టూ, ఆయన ఇంటి చుట్టూ కూడా ఏం చేసినాడు? కంచె వేశాడు. దేవుడు నీ చుట్టూ కంచె వేశాడు. దేవుడు నీ ఇంటి చుట్టూ కంచె వేశాడు. ఈ కంచె వేయటం అనేది దేన్ని చూపిస్తూ ఉందంటే ఆయన భద్రతను చూపిస్తూ ఉంది. కానీ ఈ కంచె వేయటం అనేది ఆయన భద్రతను చూపిస్తూ ఉంది. నీ చుట్టూ ఆయన ఏం చేసినాడంట? కంచె వేశాడు. ఏం కంచె అండి అది? ఏం కంచె? ముళ్ళ కంచె కాదు కదా. ఏం కంచె? భద్రత అనే కంచె వేశాడు. ఇశ్రాయేలు ప్రజల చుట్టూ అగ్ని ప్రాకారములుగా ఉంటానని చదివించిన దేవుడు వారి ప్రయాణంలో అగ్ని ప్రాకారంగా వారిని కాపాడుతూ వచ్చాడు. అడవి మృగముల బాధ లేకుండా చేస్తూ వచ్చాడు. శత్రు దేశాల వాళ్ళ బాధ లేకుండా చేస్తూ వచ్చాడు. ఏ విధమైనటువంటి విష సర్పాలు వాళ్ళని కరవకుండా కాపాడుతూ వచ్చాడు. వారు ఎంతో భద్రంగా నడిపించబడుతూ వచ్చారు. కనుక వారి చుట్టూ అగ్ని ప్రాకారం ఉంచుట చేత వారు కలిగినటువంటి ధన్యత చాలా గొప్పదైనది. ఇప్పుడు చూడండి, యోబు చుట్టూ కంచె వేశాడు దేవుడు. భద్రత అనే కంచె. దేవుని యొక్క దూతల భద్రత ఉంది. దేవుని యొక్క కనుదృష్టి ఆయా యోబు కుటుంబం పైన ఉంది. ఎల్లప్పుడూ దాన్ని చూస్తున్నాడు. ఎల్లప్పుడూ యోబును ఏం చేస్తున్నాడు? కంటికి రెప్పలా కాపాడాడు. నేను చెప్పగలను, యోబును కంటికి రెప్పలా కాపాడాడు. ఆ దేవుడు యోబును కాపాడినట్లు నిన్ను నన్ను కాపాడలేదని మనం ఎట్లా చెప్పగలం? దేవుడు తన యొక్క కనుదృష్టి మనపై నిలిపి మనల్ని భద్రపరుస్తున్నాడు కనుకనే హాయిగా నిద్రపోతున్నాం, హాయిగా లెగుస్తున్నాం, హాయిగా మన డ్యూటీ చేసుకుంటున్నాం, హాయిగా మన పనులు చేసుకుంటున్నాం, హాయిగా జీవిస్తున్నాం. జీవితము నల్లేరు పైన నడకలాగా వెళ్ళిపోతా ఉంది మనకి. దేవుడు కాపాడుతున్నాడు కనుకనే, దేవుడు భద్రపరుస్తున్నాడు కనుకనే. యోబు ఇంటి చుట్టూ కంచె వేశాడు. ఏమైందంట యోబుకి? ఏమైంది? అతని చేతి పనిని దీవించుచుండట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది అని వ్రాయపడి. దేవుడు యోబు చేతి పనిని దీవించాడు. యోబు యొక్క యథార్థతను బట్టి, ఆయన భక్తిని బట్టి దీవించబడుతూ వచ్చిన యోబు వలె మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దీవించబడాలనేదే దేవుని యొక్క ఆలోచన. అలా దీవించబడినప్పుడు ఏం చేస్తాం మనం? అయ్యా, నువ్వు నా పొలమును దీవించావు, మా గేదెలను దీవించావు, అంతే కదండి. తర్వాత నా యొక్క చేతి పనిని దీవించావు, నా యొక్క పిండి పిసుకు తొట్టెను దీవించావు. పిండి పిసుకు తొట్టె అంటే తెలుసుగా మీకు? తెలుసా? గోధుమ రొట్టెలు చేస్తారు కదా, గోధుమ పిండి వేస్తారు కదా, పిసుకుతారు కదా. అదే పిండి పిసుకు తొట్టె అంటే. నువ్వు ఏ పాత్రలో అయితే పిండి పిసుకుతున్నావో ఆ గిన్నెని దేవుడు ఏం చేస్తాడంట? దీవిస్తాడు. కనుక ఈ దీవెనలు నీకు సమృద్ధిగా అనుగ్రహించే దేవుడు. ఆయన ఆ దీవెనలతో పాటు నీకేమిస్తున్నాడు? నీ చుట్టూ కంచె వేసి నిన్ను భద్రపరుస్తున్నాడు. నీ చుట్టూ ఆయన భద్రత నుంచి వచ్చినాడు. అందుకే మనం కాపాడబడుతూ వస్తున్నాం. ఇంతవరకు మన జీవితాల్లో కాపాడబడడానికి కారణం ఏంటంటే దేవుడు మన చుట్టూ తన కంచె వేశాడు. చూడండి, ఆయన మన చుట్టూ కంచె వేశాడంటే ఇక ఆ కంచెను దాటి ఏ విధమైనటువంటి మనల్ని బెదిరించేది కానీ, మనల్ని నష్టపెట్టేది కానీ లోపలికి రాకుండా. చూడండి, అందుకని బైబిల్లో ఒక మాట రాయబడింది, మనం చూద్దాం. ఒక మాట చూడండి, నహూము గ్రంథం, నహూము 1వ అధ్యాయము 15వ వచనం. నహూము 1వ అధ్యాయం 15వ వచనం. సువార్త ప్రకటించుసు సమాధాన వర్తమానం తెలియజేయు వాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. యూదా, నీ పండుగలను ఆచరింపుము, నీ మొక్కుబడులను చెల్లింపుము. వ్యర్థుడు నీ మధ్య నీకు సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయను. వ్యర్థుడిక నీ మధ్య సంచరించడు, వాడేమైంది? బొత్తిగా నాశనమైనాడు. నీ మధ్యకు వ్యర్థుడు రాకుండా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట? వాడిని నాశనం చేస్తూ వచ్చినాడు. నీకు కంచె వేయబడినటువంటి అనుభవము, వ్యర్థుడు నీ దగ్గరకు రాకుండా కట్టడి చేయబడుతున్నాడు. వ్యర్థుడు నీ దగ్గర, వ్యర్థుడు అంటే ఎవరు? దుష్టుడు. వ్యర్థుడు అంటే లోకంలో వ్యర్థమైన వాడు ఎవడయ్యా అంటే ఎవరో కాదు, సాతానుడు. వాడంత వ్యర్థుడు ఇంకెవడు లేడు. వాడేం చేస్తున్నాడు? నేను ఒక్కడిని ఎందుకు వ్యర్థుడిగా ఉండాలని మనందరిని వ్యర్థులను చేస్తున్నాడు, మనందరిని వ్యర్థమైన వారు చేస్తున్నాడు.
కాబట్టి దేవుని యొక్క ఏర్పాట్లు ఉన్నటువంటి దేవుని ప్రజలు వారి చుట్టూ వేయబడిన కంచె ఎప్పుడైతే ఆ కంచె వేయబడిందో సాతానుడు నీ మధ్యకు రాలేడు. అలాంటి భద్రతనిచ్చిన వ్యర్థుడిక నీ మధ్య సంచరించడు. కాబట్టి దేవుని వాక్యంలో ఒక మాట ఇంకో మాట చూద్దాం. చూడండి, నిర్గమాకాండం ఒక మాట మనం చూద్దాం. నిర్గమాకాండం 12వ అధ్యాయం నిర్గమాకాండం 12వ అధ్యాయము 23వ వచనం. యెహోవా ఐగుప్తులను హతము చేయుటకు దేశ సంచారము చేసు ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును, మిమ్మును హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని సొరబడనీయడు. మిమ్మును సంహరించుటకు మీ ఇండ్లలోకి సంహారకుని సొరబడనీయడు. సరే, దేవుడు మనకు కలుగు చేసే భద్రత. మనలను సంహరించే శత్రువుని మన ఇళ్లలోనికి సోరనీయడు అని రాయబడింది. అంటే దాని అర్థం ఏంటంటే శత్రువుకి మన మీద ఏ విధమైనటువంటి మనల్ని భయపెట్టే అవకాశం కూడా లేకుండా చేస్తున్నాడు. ఇక్కడ యోబు విషయం మనం చూస్తే యోబు సంగతి అక్కడ ఏమంటున్నాడు? ఆ 10వ వచనంలో 1వ అధ్యాయం 10వ యోబు విషయం దేవునికి చెప్తున్నాడు సాతాను. చూడండి, యోబు 1వ అధ్యాయం 10వ వచనంలో ఏముంది? యోబుని గురించి సాతాను దేవునికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? 9వ వచనం వాడు అని అడుగగా అపవాది, యోబు ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు గలవాడైనా నువ్వు అతనికిని అతని ఇంటి వారికిని అతను కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేశావు కదా. ఎవరికి అర్థమైంది సంగతి? సాతానుకు అర్థమైంది. యోబు ఇంటి చుట్టూ కంచె వేసావు కనుక నేను సొరబడలేకపోతున్నాను బాబు దేవుడు గారు. నువ్వు ఆయన చుట్టూ కంచె వేశావు, ఆయన ఇంటి చుట్టూ కంచె వేసావు కనుక నేను యోబుని ఏం చేయలేకపోతున్నాను. సాతాను కట్టడి చేయబడుతూ వచ్చాడు యోబు విషయంలో. కాబట్టి అట్లాంటి కట్టడి మన విషయంలో కూడా చేసి శత్రువు మనల్ని బాధించకుండా, శత్రువు మనల్ని సంహరించకుండా, శత్రువు మనల్ని నష్టపెట్టకుండా భద్రతనిస్తున్న దేవుడు. కాబట్టి ప్రియులారా, ఇంత భద్రత దేవుడు మనకి ఇవ్వడానికి మనం ఆయన పిల్లలమని, ఆయన మాట వింటామని, ఆయన్నే వెంబడిస్తామని, ఆయన్నే పూజిస్తామని, ఆయన తప్ప ఇక వేరే ఏది కూడా నేను నా గమనంలో పెట్టుకోకుండా, దృష్టిలో పెట్టుకోకుండా ఉంటానని నన్ను నమ్మి నాకు ఇచ్చిన ఈ భద్రతను బట్టి మనం ఏం చేస్తాము? దేవుణ్ణి స్తుతిస్తాం, దేవుణ్ణి ఆరాధిస్తాం. అందుకే మన దేవుడు ఎలాంటి దేవుడు? ఇంకో మాట చూడండి దేవుని వాక్యంలో, కీర్తన 121 4వ వచనం. కీర్తన 121 4వ వచనం ఎలాగ ఇస్తాడంటే, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. చాలండి, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నువ్వైనా నిద్రపోతున్నావు కానీ ఆయన నిద్రపోడు. నీ భద్రత విషయంలో, నిన్ను కాపాడే విషయంలో దేవుడు దివారాత్రము మన పైన తన కన్నులు తెరిచి ఉంచుతాడు. నేను ఇంకో మాట కూడా చెప్తా, నీ మీద ఏగ కూడా వాళ్ళనివ్వడు. జరా దేవుని భద్రత ఎటువంటిదంటే నీ మీద ఏగ కూడా వాళ్ళనివ్వడు. అయితే ఏగలు వాళ్తున్నాయి అంటే దాని కారణం ఏంటి? ఎక్కడో ఆయన విషయంలో మనం ఆయన నమ్మట్లా, అపనమ్మకంతో ఉంటున్నాం. నీ మీద ఏగ వాళ్తుందంటే కారణం ఏంటంటే దేవుడిని అపనమ్మకంతో ఉంటున్నావు కనుక నీ మీద కొన్నిసార్లు కొన్ని సందర్భాలు జరుగుతున్నప్పుడు అది అర్థం ఏంటంటే దేవుడిని ఎక్కడో నువ్వు నమ్మట్లా. పూర్తిగా నమ్ము, నిశ్చింతగా పడుకో. దావీదు భక్తుడు అన్నాడు, కీర్తనలు 3వ అధ్యాయంలో దావీదు ఏమన్నాడు? కీర్తనలు 3వ అధ్యాయం 5వ వచనం. కీర్తనలు 3వ అధ్యాయం 5వ వచనం, యెహోవా నాకు ఆధారం, నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా నాకు ఆధారం, ఆయన నాకు కావలి.
ఆయన నాకు నన్ను కాపాడుతున్నాడు. కాబట్టి మన దేవుడు ఏ దేవుడు అండి? కునుకడు నిద్రపోడు. మన భద్రత విషయంలో కునుకని నిద్రపోని నిశ్చింతగా పడుకోవచ్చు, పర్వాలేదు, ఏం కాదు. కొంతమంది నిద్రపట్టక అటు డోళ్ళు ఇటు డోళ్ళి నిద్రపట్టక కళ్ళు నిలుపుకొని కూర్చొని ఏదో పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తుంటారు. దేవుని యొక్క భద్రత నీకుందని ఒకసారి నేను అప్పుడెప్పుడు బీహార్ దొంగలు తిరుగుతున్నారంట. వాళ్ళు మనల్ని అంటే ఏ పరిస్థితిలో ఉన్నా కూడా, ఎక్కడున్నా కూడా, రోడ్డు మీద వెళుతున్నా, ఇంట్లో ఉన్నా, పడుకున్నా, అవసరమైతే లేపల్లా ఏం చేస్తున్నారు? దాడి చేస్తున్నారు, దోసుకుని వెళ్ళిపోతున్నారు. డబ్బులు కానీ బంగారం కానీ దోసుకుని వెళ్ళిపోతున్నారంటే నేను కూడా కాపలా కాశా. నేనే కాదు అంటే ఎవరికాళ్ళు కాపలా కాదుకుంటున్నారు. సరేలే, నేనేం చేశానంటే, సరేలే మీరు అందరూ పడుకోండి అబ్బాయి, నేను చూసుకుంటాలే, నేను ఉన్నాను కదా, మీరు పడుకోండి, వీళ్ళందరూ పడుకోబెట్టి బయటకు వచ్చి వరండాలో అటు ఇటు కాపలాగా వస్తున్నాయి. ఇక అటు ఇటు తిరుగుతున్నా, కర్ర పట్టుకుని అటు ఇటు తిరుగుతున్నాయి. ఇంకా అంటే ఎట్లా వస్తున్నారంటే ఆ రోజుల్లో గబుక్కుని దూకేసి, అమాంతం దూకేసి ఏదో ఒక గాయపరిచి వాళ్ళు దోపిడీ చేసి వెళ్ళిపోతున్నారని విన్నాను నేను. అది కర్ర పట్టుకుని అటు ఇటు తిరుగుతున్నా. నేను అటు ఇటు తిరుగుతుంటే వాళ్ళు ఎవరు రోడ్డు మీద పచ్చారు కాపలాగా జోళ్ళు, నన్ను చూశారు, వీడు దొంగలా ఉన్నాడు అనుకొని. అక్కడ నన్ను పిలిచారు, అంటే నాకు తెలిసిన వాళ్ళే పిలిచారు. నా పేరు ఇప్పుడు పిలవగానే నేనే అన్నా. ఓహో జాగ్రత్తగా ఉన్నావుగా అంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. సరే ఎట్లా తిరుగుతూ ఉన్నా, నాకు నవ్వు వచ్చింది. ఏంటి నాకు పరిస్థితి నవ్వు వచ్చింది. తిరుగుతూ ఉండగా దేవుడు అన్నాడు, ఏమన్నాడు? యెహోవా పట్టణమును కావలి కాయనిడలా దాన్ని కావలి కాయవారు మేలుకొని వ్యర్థమే, ఆయనను కాపాడకపోతే నేను ఎవడు కాపాడలేడు అని వాక్యం నా గమనానికి వచ్చింది. మళ్ళా ఆలోచిస్తూ మళ్ళీ తిరుగుతున్నా. ఏముందంటే యెషయా గ్రంథంలో, ఆయన మీ వెనకటి భాగమును కావలి కాయను. నువ్వేంటో ముందు చూసుకుంటున్నా, మరి వెనక సంగతి ఏంటి? నువ్వు ముందు చూసుకుంటే మరి వెనక సంగతి ఏంటి అంటే, నా వెనక కాపలా కాస్తున్నాడంట. నా వెనక కాపలా కాస్తున్నాడు దేవుడు. నా వెనకే ఉన్నట్టు గబుక్కుని వెనక తిరిగి చూశాను నేను. అప్పుడు అర్థమైంది, ఓ ఇదంతా మనం చేసేది పిచ్చి పని, మనం దేవుడు నమ్మినవాడు మనం కాపలా కాయడం ఏంటని వెళ్ళి గమ్మును పడుకున్నా, నిద్రపోయాను. ఎందుకు చెప్తున్నానంటే ప్రియుల, మనం నిశ్చింతగా పడుకోవచ్చు. దేవుడు మనకు కాపులో ఉన్నాడు కనుక, కావలి కాస్తున్నాడు కనుక, భద్రతను ఇస్తున్నాడు కనుక, ఆయన కునుకుడు నిద్రపోడు కనుక నువ్వు నిశ్చింతగా నిద్రపోవచ్చు, కునుక వేయచ్చు. ఆదమర్చి ఉండకూడదులే కానీ కాస్త ఆరోగ్యం కోసం పర్పస్ కునుకు అని నిద్ర తీయవచ్చు. కనుక మన దేవుడు ఎలాంటి దేవుడు? కునుకడు నిద్రపోడు, యెహోవా కాపాడే దేవుడు. ఇది ఒక సంగతి. ఇప్పుడు ఈ విధంగా మనము భద్రపరచబడాలి, లేకపోతే ఆయన కునుకడు నిద్రపోడు అనేటువంటి సంగతి మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనం ఏ అనుభవం ఉండాలా? ఆయన కొరకు కనిపెట్టే వారంగా ఉండాలి. ఇలాంటి ఆయన కునుకడు నిద్రపోడు అనేటువంటి సంగతి నీ జీవితంలో నువ్వు చూడాలి అంటే, నెరవేర్చబడాలంటే నువ్వు ఆయన కొరకు కనిపెట్టే అనుభవంలో ఉండాలి. అందుకే 121 ఏముంది? కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? ఆయన కొరకు చూసేవారంగా ఉండాలి, ఆయన సహాయం కొరకు కనిపెట్టేవారంగా ఉండాలి, ఆయన కొరకు ఎదురు చూసే మనుషులుగా ఉండాలి. అలాంటప్పుడే ఆయన కునుకడు నిద్రపోడు అనేటువంటి భద్రతను నువ్వు చూడగలుగుతావు. కాబట్టి అలాంటి భద్రతను ఆయన కొరకు కనిపెట్టేటువంటి వారికి భద్రతను కల్పించిన దేవుడు. ఇది మరో సంగతి. ఇంకో సంగతి చూడండి దేవుని వాక్యంలో, మొదటి సమూయేలు 25వ అధ్యాయం, మొదటి సమూయేలు 25వ అధ్యాయం 6వ వచనం చూడండి. మొదటి సమూయేలు 25వ అధ్యాయము 6వ వచనం. పేజీ నెంబర్ 246 పాత నిబంధనలు, మొదటి సమూయేలు 25:6 ఏముంది అక్కడ? ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగా కాని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను. ఎవరైనా? దావీదు, భక్తుడైన దావీదు అంటున్నాడు. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, నాబాలు అని, ఒక ధనవంతుడు. ఆ ధనవంతునితో ఈ సమాచారం చెప్పమని చెప్తున్నాడు. ఏం సమాచారము చెప్తున్నాడు? నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికి నీ క్షేమమవునుగాక అని దావీదు ఏం చేస్తున్నాడు? కోరుతున్నాడు. ఏం కోరుతున్నాడు? నాబాలు యొక్క క్షేమాన్ని కోరుతున్నాడు. నాబాలు యొక్క ఇంటికి క్షేమం కలగాలని కోరుతున్నాడు. ఈయనెవరు? దావీదు అంటే దేవుని దాసుడైన దావీదు, లేకపోతే దేవుని సేవకుడైన దావీదు. కాబట్టి నీకేం అర్థం అవ్వాలంటే ఈ సందర్భంలో
దేవుని సేవకుడు నువ్వు క్షేమంగా ఉండాలని కోరుతున్న వాడుకున్నాడు. దేవుని సేవకుడు కోరుతున్నాడంటే ఏం చేస్తాడు? సేవకుడు వచ్చి కాపలాగాడు కదా, ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నీ ప్రజలను జ్ఞాపకం చేసుకో, నీ ప్రజలు క్షేమంగా ఉండాలా, నీ ప్రజలు సౌఖ్యంగా ఉండాలా, వాళ్లకు భద్రత కావాలా, ఏ విధమైన అభద్రత లేని వారుగా వాళ్ళు ఉండాలా అని కోరుతున్న ఈ సేవకుని కోరిక ప్రార్థన. సేవకుడు నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. సేవకుడు నీకు భద్రత కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నీకు ఎంతమంది ఉన్నారు చూడండి, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు నీ భద్రత కొరకు? దేవుని దగ్గర ఉండేటువంటి దూతల సమూహం. ఎంతమంది దూతలు? కోట్ల కొలది దూతలు ఉన్నారు ఆయన దగ్గర. ఇప్పుడు నీ భద్రతకి ఇంకెవరినిచ్చాడు? దేవుడు పరిశుద్ధాత్మనిచ్చాడు. ఇంకా నీ భద్రతకి ఇంకెవరినిచ్చాడు? దేవుని సేవకుడిని ఇచ్చాడు. ఇంకా నీ భద్రతకి ఇంకెవరినిచ్చాడు? దేవుని పిల్లలనిచ్చాడు. అంటే దేవుని పిల్లలతో నీకు ఇచ్చిన సహవాసాన్ని బట్టి దేవుని ప్రజలందరూ నీ భద్రతను కోరేవారుగా ఉన్నారు. వారిని కొరకు ప్రార్థన చేస్తున్నారు. కనుక ఆ విధంగా నీ క్షేమాన్ని కోరి ప్రార్థిస్తున్న దేవుని సేవకులు, దేవుని పిల్లలైనటువంటి వారి ప్రార్థనలు నీకు క్షేమాన్ని, భద్రతను తీసుకొస్తున్నాయి. అట్లా ఇలాంటి అంటే చూడండి, దావీదు ఆ వార్త చెప్పేటప్పుడు ఆయన ఈ సమాచారము నాబాలుకు చెప్పండి. నాబాలు మామూలుడు కాదు, మోటువాడు. ఇంకో మాట కూడా రాయబడింది, దుర్మార్గుడు అని. కనుక ఇలాంటి నాబాలుకు చెప్తున్నాడు, క్షేమ సమాచారం చెప్తున్నాడు. నీకును నీ ఇంటికి క్షేమము కలుగును కాక అని కోరుతున్న దేవుని సేవకుడు. అందుని బట్టి అయ్యా, మాకు నీవు భద్రతగా ఉన్నావు, తర్వాత నీ కొరకు కనిపెడుతున్న మాకు భద్రతను ఇస్తున్నావు. ఇప్పుడు నీ సేవకులను మా క్షేమం కోరేవాడుగా నీ సేవకులను మాకు ఇచ్చావు అని మనము ఆరాధన చేయవలసిన వారుకున్నాం. ఇది 4వ సంగతి. 5వ సంగతి చూడండి, చివరిగా ఒక సంగతి చూపిస్తాను, ముగిస్తాను. కీర్తన 65వ అధ్యాయం. కీర్తన 65వ అధ్యాయము దానికంటే ముందు చూడండి, కీర్తన 31వ అధ్యాయం 23వ వచనం. కీర్తన 31:23. కీర్తన 31:23. యెహోవా భక్తులారా, యెహోవా విశ్వాసులను కాపాడును. యెహోవా విశ్వాసులను కాపాడును. ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్నటువంటి సందర్భము, యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. కనుక ఇక్కడ యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడు. కనుక దేవుని యొక్క ప్రజలు ఎవరైతే విశ్వాసంతో ఉంటారో వారిని కాపాడుతున్న దేవుడు. ఎవరైతే విశ్వాసంతో ఉంటారో వారిని కాపాడుతున్న దేవుడు. విశ్వాసం గల వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? ఎలా ఉంటారు? ధైర్యంగా ఉంటారు. కింద వచ్చిన 24వ వచనంలో, యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనసును ధైర్యం వహించి నిబ్బరముగా ఉండుడి. నిబ్బరముగా ఉండేవారుగా మనము ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కనుక యెహోవా విశ్వాసులను కాపాడతాడు. వారి విశ్వాసమును బట్టి వారు కాపాడబడుతున్నారు. విశ్వాసకి ఏంటి? దేవుడున్నాడు, కాస్తున్నాడు, నన్ను హాయిగా నిద్రపోతాడు. అవిశ్వాసి, అయ్యో చూస్తున్నాడో లేదో, ఆయన కూడా నిద్రపోతున్నాడేమో ఇట్లా అనుకుంటారు కొందరు అవిశ్వాసులు. దేవుని గురించి తెలియని వాళ్ళు ఏమనుకుంటారు? ఆయన కూడా నిద్రపోతుంది. నేను నిద్రపోతే ఆయన కూడా నిద్రపోతాడుగా. అందుకే ఎట్లాంటి అవిశ్వాసం మాటలు మాట్లాడతారు. అందుకే దేవుడు నన్ను కాపాడుటకు ఆయన కునుకడు, నిద్రపోవట్లేదని చెప్పేసి ఎవరు నమ్ముతారో వాళ్ళే విశ్వాసులు. అలాంటి విశ్వాసులను దేవుడు కాపాడేవాడుగా ఉంటున్నాడు. చూడండి, విశ్వాసులకు ఉండే ఇంకొక ఆధిక్యత ఏంటంటే ధైర్యంగా ఉంటారు. ధైర్యంగా ఉండేటువంటి వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఉంటారు? సామెతలు 28వ అధ్యాయం. సామెతలు 28వ అధ్యాయము 1వ వచనం. సామెతలు 28:1. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. ఎలా ఉంటారంట? సింహం వలె ధైర్యముగా ఉంటారంట. ఎవరోళ్ళు? దేవుడు నన్ను కాపాడుతాడు అనేటువంటి విశ్వాసం గల వాళ్ళు సింహం వలె ధైర్యముగా ఉంటారు. నీతిమంతులు అంటే విశ్వాసులైన నీతిమంతులు
సింహం లాంటి ధైర్యంతో వాళ్ళు ఉంటారు. ఇంకా రారాదని నేనే రారాదని అన్నట్టు ఉంటారు. అలాంటి కాపాడబడుతున్న దేవుని పిల్లలంగా మనం ఆయన్ను ఆరాధిస్తాం. చివరిగా ఒక విషయం చూడండి, దేవుని వాక్యంలో కీర్తన 65 4వ వచనం. కీర్తన 65 4వ వచనం. నీ ఆవరణంలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. దేవుని మందిరము ద్వారా మేలు, దేవుని మందిరము ద్వారా మేలు. కనుక దేవుని మందిరం ద్వారా మనం పొందుతున్న మేలు ఏంటంటే, దేవుని యొక్క దీవెనలు మన మీదకు వస్తున్నాయి, దేవుని యొక్క కాపుదల మన మీదకి వస్తుంది, దేవుని యొక్క భద్రతలో మనల్ని దేవుడు ఉంచటం ఎక్కడి నుంచి వస్తుంది? మందిరంలో నుంచి వస్తుంది. అందుకే ఏముంది వాక్యంలో? యెహోవా సీయోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. యెహోవా సీయోనులో నుండి, అదే దేవుని మందిరంలో నుండి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. కనుక దేవుని మందిరంకి వచ్చే వాళ్ళందరూ భద్రపరచబడుతున్నారు. మందిరానికి రాని వాళ్ళు ఏమన్నాడు? మందిరానికి రాని వాళ్ళ సంగతి ఏంటి? అక్కడ మనం చూసాం 31 కీర్తన 31వ అధ్యాయంలో ఏం చూసాము? గర్వంగా ప్రవర్తించే వారికి క్షేమమే ఉండదంట. కనుక దేవుని పిల్లలుగా ఎవరైతే ఆయన ఆవరణంలో, మందిరంలో ఆయన సన్నిధికి వస్తారో, ఎవరు ఆయన కొరకు కనిపెట్టేటువంటి వారు ఉంటారో, అట్టి వారి విషయంలో ఆయన ఏం చేస్తున్నాడు? మందిరపు మేలు చేత వారిని నింపుతున్నాడు. కనుక ఇప్పుడు చూడండి, యోబు ఈ ఆధిక్యతలన్నీ ఆయన జీవితంలో కడిగి ఉన్నట్లు దేవుడు ఏం చేశాడు? యోబు ఇంటి చుట్టూ కంచె వేశాడు. యోబు ఇంటి చుట్టూ కంచె వేయబడింది. నా చుట్టూ కూడా, నీ ఇల్లు నా ఇల్లు చుట్టూ కూడా ఆ కంచె వేయబడిన అనుభవంలో మనం కాపాడబడుతున్నాము, భద్రపరచబడుతున్నాము. ఇంతవరకు 2024 డిసెంబర్ 15 వరకు కూడా దేవుడు ఆ భద్రతను మనకి ఇచ్చాడు. కనుక మనం కాపాడబడుతున్న దాన్ని బట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుందాము. ప్రభుని మాటలతో మనము ఆరాధించనుకుంటున్నాం. వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం, ప్రభుని ఆరాధిస్తాం. ఒకరి తర్వాత ఒకరు ప్రభుని ఆరాధించండి.